హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొబ్బరి పప్పు గారెలు చేస్తున్నాను. తెలుసు కదా, బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లనేమో డైరెక్ట్గా మనము ఉడకబెట్టుకొని గుగ్గులుగా చేసుకొని పోపుకి వేసుకుంటాం. ఈ పప్పును మాత్రం మనం గారెలు చేసుకుంటాం కదా, చాలా బాగుంటాయి. ఒక గ్లాసు బొబ్బరి పప్పుని తీసుకొని ఒక 4-5 టైమ్స్ మనం కడిగి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే 2 గంటలు సరిపోతుంది, పప్పు తొందరగా నానుతుంది. ఇలా 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత పప్పులో ఉన్న వాటర్ అన్నీ మనము పప్పును వడగట్టుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా చూసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1.5 స్పూను జీలకర్ర తీసుకుందాం. మళ్ళీ 1 స్పూను సాల్ట్ తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చా పట్టుకోవాలి మిక్సీలో. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ మనకు తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది. ఇలా అయితే సరిపోతుంది. కచ్చాపచ్చా పట్టుకొని మనం ఈ పప్పు కూడా వడగట్టుకున్న పప్పును కూడా మిక్సీలో ఇలా పట్టుకున్నాను. ఇలా అయితే సరిపోయిద్ది. వాటర్ ఏం కలపకుండా పెట్టుకున్నాను. 1 కప్పు ఈ పప్పును నేను ఇందులో వేసుకుంటాను. ఇది ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు ఈ పప్పు క్రిస్పీగా పంటికి తలిగి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పప్పులోకి దీనిలోకి 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఖచ్చితంగా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 కప్పు కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని చేతితో కలుపుకుందాం. వీటిని మేము ముద్దగారెలు అంటాం. మా సైడ్ అయితే ముద్దగారెలనే అంటాము. బొబ్బరి పప్పు గారెలను పండుగలు వస్తే ఈ ముద్దగారెలు పూరీలు చేసుకుంటాం అన్నట్టు మా వైపు అంతా. ఇలా ఇప్పుడు ఈ పప్పునంతా ఇట్లా చేతితో మంచిగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. సాల్ట్ ఇప్పుడే చూసుకుంటే మళ్ళీ ఏమైనా తగ్గినా సరిపోతే ఓకే, నాకు సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గారెలు చేసుకుందాం. చూడండి, ఇలా అంటే సరిపోతుంది. మా ఫ్యామిలీలో అయితే ఈ పప్పు గారెలు అంటే అందరికీ చాలా ఇష్టము. పండుగలకు చేస్తామని చెప్పినాం కదా, అప్పుడు నాన్ వెజ్లోకి గారెలు పూరీలు పెట్టుకొని తింటాము. చాలా బాగుంటాయి. శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది ఈ గారెలు. మనకి తింటూ ఉంటే అప్పుడప్పుడు మేము చేసుకుంటాం వీటిని. చూడండి, ఈ విధంగా మనం ఇట్లా అయితే సరిపోయింది. మనము ఇది తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ చేసుకోవాలి ఇలాగే. వీటిని ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఉల్లిపాయలతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన నిమ్మకాయ పిండుకొని చూడండి ఎంత చక్కగా వచ్చిందో బొబ్బరి పప్పు గారెలు. అలా మనం పప్పు వేసినాం కదా, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.